భారతదేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో కలిగిన దేశమని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించడానికి చేస్తున్న రాజకీయ కుట్రని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురతాల కన్నబాబు ఖండించారు. ఈ నెల 10న కాకినాడ మెక్లారన్ గ్రౌండ్లో దేశ రక్షణ ప్రార్థనా ఉద్యమం సేవ్ సెక్యులరిజం, సేవ్ ఇండియా అనే అంశంపై క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ పెద్దల సమక్షంలో జరగనున్న బహిరంగ సదస్సు జయప్రదం చేయాలని గురువారం కాకినాడ ఏపీఎస్పీ రేస్ ఆఫ్ పీస్ చర్చిలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రైస్తవ రాష్ట్ర నాయకులు రెవరెండ్ జోసెఫ్ బెన్నీ, స్టీఫెన్ ఆనంద్, హౌస్ ఆఫ్ ప్రేయర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ వరప్రసాద్, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ జాషువాగిరి, కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ లింగం రవి, ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ జంగా గగారిన్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, సిస్టర్ సోనియా మోసా అబ్రహం, బ్రదర్ సీకే సింగ్, దోదిపాల్ శ్రీనివాస్, నాని, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచాన్ని సంస్కృతి లేనిదే కానీ ఎవరి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయలేదని నేను భావిస్తాను. ఇప్పుడే పెద్దలు సేవ్ సెక్యులరిజం అన్నారు. ఎస్, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ సెక్యులరిజం కాపాడడానికి కట్టుబడి ఉంటామని వేదిక నుంచి బతుకు బతికిన ఇది మన నినాదం, ఇది మన రాజ్యాంగం. నువ్వు బతుకు, నీతో పాటు ఉన్నవాడిని బతకలేవు నాకు నచ్చినట్టుగా. అదే మన రాజ్యాంగం స్ఫూర్తి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఇవే కదా రాజ్యాంగం నేర్పించింది, మనకి ఇచ్చింది. అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ భారతదేశానికి ప్రసాదించింది. నీకు స్వేచ్ఛ ఉంటుంది, నా కూడా నీతో నాకు సమానత్వం ఎందుకు? సౌభ్రతత్వం, సోదరతత్వం అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండాలనే కదా రాజ్యాంగం రాసుకున్నాం. అతివాదులు ప్రతి దగ్గర ఉంటారు. అతివాదం అనేది తత్వాన్ని బట్టి మనకి కాలం వచ్చి మొత్తం ప్రపంచంలో మనుషులందరూ అందరూ నేను ఒక్కడే ఉండాలని అంటే ఏముండదు. ఒకటే ఒక 5 నిమిషాల పక్కన చచ్చిపోతుంది. ఇవన్నీ ఏంటంటే వినడానికి, లేకపోతే ఆ టైంకి తనకున్న ఆలోచనలతో కొంతమంది ప్రభావితం చేయడానికి పనికొస్తాయి. ఇక్కడ ఎవరిని హాని చేయాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితంలో ఎవరి నమ్మకాలు పడదు, ఎవరి ఆలోచనలు పడదు, ఎవరి బతుకులు పడదు. నీ బతుకును శాసిస్తాననే హక్కు మనకి లేదనేదే మన రాజ్యాంగం. అదే సేవ్ సెక్యులరిజం. సెక్యులరిజాన్ని కాపాడడం, ఆ సెక్యులరిజం మనం కాదు, మన తర్వాత కూడా ఈ భారతదేశంలో అనుభవిస్తారని చెప్పడానికి నేనేమి వెనకలేదు. మన తరాలు కూడా ఈ భారతదేశం సెక్యులరిజం ఉంటుంది. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక చట్టం, పొగ తాగడం హానికరం, సిగరెట్ పెట్టిన గుర్తిస్తాం మన దేశంలో. హానికరం మనకు తెలుసు. లేకపోతే ఆల్కహాల్ తాగితే నష్టం జరుగుతుందని తెలుసు. మనం చెబుతాము, మనం ఏం చెప్తాం? అందరికీ రకరకాల మనుషులు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మన ఉత్తర భారతదేశం అయితే ఒక రకమైన ఆహార అలవాట్లు, దక్షిణ భారతదేశంలో ఒక రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి. నువ్వెవరు నేను తినే అన్నమే నువ్వు తినాలి, నేను తినే చపాతీ నువ్వు తినాలి అని చెప్పడానికి ఎవరు లేదు ఇక్కడ. మన అందరికీ ఇష్టమైన పాస్టర్ గారు మూర్తిరాజు గారి ఆధ్వర్యంలో సేవ్ సెక్యులరిజం అనే నినాదంతో, ఆశీర్వాదం అనే పేరుతో ఇక్కడ పాస్టర్స్ సమావేశాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానించిన పెద్దలు మూర్తిరాజు గారికి, అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా విభాగం అధ్యక్షుడు మన జాషువాగిరి గారికి, పెద్దలు కొమ్మేటి సుధాకర్ గారికి, వేదికైన మాస్టర్స్ పెద్దలందరికీ, పెద్దలందరికీ, మన నూతనంగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సోదరులు జంగా గగారి గారికి, అదేవిధంగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సోదరులు లింగం రవి గారికి, సోదరులు మన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శి, క్రిస్టియన్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన స్టీఫెన్ ఆనంద్ గారికి, అదేవిధంగా జాన్ వెస్లీ గారు, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, మా నేమం సర్పంచ్ చిన్న గారికి, ఇక్కడ హాజరైన ఇతర పెద్దలందరికీ, చాలామంది నాకు తెలిసిన సుపరిచితులందరూ వాళ్ళందరికీ
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే ముద్రాజ్ గారితో గిరి గారితో మాట్లాడుతున్నాను. సేవుడు సెక్యులరిజమే ఈ భారతదేశానికి ఊపిరి. మన ఊపిరిని కాపాడమని మనం నినాదం చేయాల్సిన అవసరం ఈ భారతదేశం ఎప్పటికీ రాదు. ఎవడు ఎన్ని కలల కన్నా నియంత్రణ ప్రభుత్వాలు ఈ భారతదేశానికి సూటుగా రావు. ఇక్కడ ప్రపంచానికి సెక్యులరిజం గురించి బోధించిన మట్టిది నేలకి. మనం సెక్యులరిజం నినాదం తీసుకోవాల్సిన కర్మ బాధ ఎప్పుడో ఒకడు మూర్ఖులో లేకపోతే ఇంకా అతివాదులు, మూర్ఖులు కూడా నేను అతివాదులు మాట్లాడచ్చు. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, విభిన్న అలవాట్లు ఉన్న ఈ భారతదేశంలో ఈ భారతదేశానికి సూట్ అయ్యేదే సెక్యులరిజం. కోట్లాది దేవుడిని కొలుస్తాం, కోట్లాది ప్రవచనకర్తలు, అది ఏ మతంలో అయినా సరే లక్షలాది ప్రవచనకర్తల్ని ఈ దేశం ఇముడ్చుకోదు.